దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినముకైన దేవుని వాక్యంను చూద్దాం. లూకాసు వార్త 5వ అధ్యాయము 13వ వచనం. ద గాస్పెల్ ఆఫ్ లూక్ 5th చాప్టర్ వర్స్ 13. 5:13లో అప్పుడు ఆయన చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని అనగా కుష్ఠరోగము వానిని విడిచెను అని రాయబడి ఉంది. అంటే ఒక కుష్ఠరోగి యేసు ఎదుకు వచ్చినప్పుడు యేసు ఏం చేశాడంటే, ఆ రోజుల్లో, ఈ రోజుల్లో అయినా ముట్టుకుంటారో, చాలా కుష్ఠుల హాస్పిటళ్ళు ఇవన్నీ ఉన్నాయి ఈ రోజుల్లో. ఆ రోజుల్లో అయితే కుష్ఠరోగిని ముట్టడము కూడా పాపం అని, వాళ్ళను చూస్తే పాపి అని అంటారు, దేర్ సిన్నర్స్ అని అంటారు. అంటే ఇక్కడ మనం చూస్తున్నాము, ఈ వాక్యంలో మనం చూస్తున్నాము, యేసు ఎద్దకు ఆ కుష్ఠరోగి వచ్చినప్పుడు ఇక్కడ రాయబడి ఉంది, అప్పుడు ఆయన యేసు ఏం చేశాడంట, చెయ్యి చాపి, యేసు ఏం చేశాడంట, చెయ్యి చాపి. ఆ రోజు చెయ్యి చాపి మీరు కుష్ఠరోగిని ముడితే మీరు కూడా అపవిత్రులు అయిపోతారు. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం, యేసు ఏం చేశాడంట, చెయ్యి చాపి వాణిని ముట్టి, నాకిష్టమే. ఏమంటున్నాడు యేసు? నాకిష్టమే, నువ్వు శుద్ధుడవ్వడం నాకిష్టమే, నువ్వు స్వస్థత పొందడం నాకిష్టమే అని చెప్పి, నాకిష్టమే అని చెప్పి, నీవు శుద్ధుడవు కమ్మని అనగా, యేసు ఏమంటున్నాడు, శుద్ధుడవు కమ్మి, యు బీ క్లీన్, నీవు శుద్ధుడవు కమ్మని అనగానే, వట్టి మాటలతో యేసు చెప్పలేదు. మనం ఆ వాక్యం చూస్తే స్టార్టింగ్లో ఉంది, అప్పుడు ఆయన చెయ్యి చాపి వాణిని ముట్టి అని రాయబడి ఉంది. హీ టచ్డ్ హిమ్, ఆయనను ముట్టాడు. ఇప్పుడు ఈ కాలంలోనే ఎవరు ముట్టి అలా చెయ్యరు. అంటే లెప్రసీ హాస్పిటల్స్ ఉన్నాయి, కానీ అది వేరే విషయం. కానీ కుష్ఠరోగిగా ఈరోజు కూడా మనం స్ట్రీట్స్లో అంతా బెగ్గింగ్ చేయడం, అడుకోవడం మనం చూస్తూ ఉన్నాం. ఒక చిన్న పలకలాగా, నేను మొన్న చూసాను ఒక చోటు, చిన్న పలకలాగా ఉంది, దానిలో వీల్స్ ఉంది, దానిలో కూర్చొని ఆయన అలా పోయి రోడ్డు పక్కన పోయి అలా అడుక్కొని ఆయన వెళ్తూ ఉన్నాడు. ఎక్కడ చూశానో గుర్తులేదు, కానీ చూశాను. అంటే ఈ రోజుల్లో కూడా అటువంటి ఆచారం చూడని వారు చాలామంది ఉన్నారు, కానీ చూసేవారు కూడా ఉన్నారు. ఇక్కడ రాయబడి ఉంది, ఆయన చెయ్యి చాపి వాణిని ముట్టి, నాకిష్టమే అన్నాడంట. నువ్వు శుద్ధుడుగా మావడం నాకిష్టమే అని చెప్పాడంట యేసు. నీవు శుద్ధుడవు కమ్మని అనగానే, చెప్పగానే, యేసు ఆ మాటను అనగానేనుంది, అనగాని కాదు, అనగానే అని ఉంది. అంటే యేసు ఆ మాట అనగానే, నువ్వు శుద్ధుడివి కమ్మని అనగానే అక్కడ రాయబడి ఉంది, కుష్ఠరోగము వానిని విడిచెను అని రాయబడి ఉంది. యేసు నోట్లో నుండి ఆ మాట రాగానే, యేసు నోట్లో నుండి ఆ మాట శుద్ధుడవు కమ్మని చెప్పంగానే ఏం జరిగింది? ఆయన వెంటనే ఆయన ఒక కుష్ఠరోగము నుండి ఆయన స్వస్థతను పొందాడు అని మనం చూస్తున్నాం. కుష్ఠరోగమును స్వస్థపరచగలిగిన దేవుడు మీకున్న సమస్యను తీర్చలేడా? మీకున్న రోగములను, మీకున్న వ్యసనములను, మీకున్న బాధలను, మీకున్న చింతలను ఆయన తీర్చలేడా? తప్పకుండా తీర్చగలడు. మనం ఏం చేయాలి? ఏం లేదు, మీరు ఉన్న చోటు కన్ను మూసుకొని మీ దేవుని వైపు చూసి, ఆయన పేరు చెప్పి, నామము చెప్పి, యేసు నామములో మీరు ప్రార్థన చేయండి. తప్పకుండా దేవుడు మీ జీవితంలో మేలు చేస్తాడని నేను నమ్ముతాను. అంటే కొన్నిసార్లు మీరు ఒకవేళ ప్రశ్న అడగవచ్చు, ఎందుకంటే నాకు స్వస్థత అవ్వట్లేదు. ఇప్పుడు చెప్పాలంటే నేను కూడా లాంగ్ టైం డయాబెటిక్ అండి నేను. కానీ ఎంత అద్భుతం అంటే, ఇప్పుడు వరకు నేను తిరిగినట్టు కొంతమంది తిరిగి ఉంటారో ఏమో నాకు తెలియదు. ప్రపంచం అంతా తిరిగానండి, ప్రపంచం అంతా 57 దేశాలు, ప్రపంచం అంతా తిరిగే సువార్తను ప్రకటించాను. ఇప్పుడిప్పుడే కొంచెం స్లో అవుతున్నాను, కానీ నేనే కొంచెం తగ్గించుకుంటున్నాను. కానీ ఇప్పుడు కూడా నాకు ఈ జనవరి ఫిబ్రవరిలో నాకు లండన్ ఇన్విటేషన్ ఉంది, కానీ అది కూడా వెళ్ళాలా వద్దా, చాలా లాంగ్ ట్రావెల్ కదా అని అనుకొని ఆలోచిస్తున్నాను. కానీ ఏమంటున్నానంటే, దేవుడు మీకు తోడుగా ఉంటే
దేవుడు మీకు తోడుగా ఉంటే, మీరు ఆయన ఒక ఆశ్రయము మీరు కలిగి ఉంటే, ఆయన మీతో ఉంటే మీరు సమస్తమును మీరు చేయగలరు. అలా చేయగలము అని చెప్పి నమ్మండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. దేవుడు మిమ్మల్ని కూడా బలపరుస్తాడు. మీరు ఆయనకు సాక్షిగా మీరు జీవించగలరు అని మీరు నమ్మండి. ఆ రీతిగానే మీరు చేయగలరు. మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకే స్తోత్రం తండ్రి, మీరు చేయి చాపి ఆ కుష్ఠరోగిని ముట్టి ప్రభువా ఎలా స్వస్థపరిచారో, ఎవరెవరు తండ్రి ఈరోజు మీ శరణము వచ్చి ఉన్నారో ప్రభువా, వారిని ప్రభువా మీరు కూడా ముట్టి తండ్రి వారిని స్వస్థపరచమని, వారిని బలపరచమని, వారిని ఆశీర్వదించమని, రాయబోయే నూతన సంవత్సరంలో ఏమేమి అవసరం ఉందో అవన్నిటిని ప్రభువా తీర్చమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరే దీవించండి, ఆశీర్వదించండి. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముచున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.